తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసిని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త గ్రామాలకు తరలిపోయారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసి కుంపలని మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసిని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతులు చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు ముట్టుకుంపక అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతరం లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసిని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసిని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓవలేక మూసి ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసి మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇవాళ మూసిని అడ్డుకోవడానికి ఇవాళ దొంగ దీక్ష చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాత ప్రాంతంలోనేమో నమామి గంగ కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసిని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నాం. అక్కడ సబర్మతి గాని నమామి గంగ చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మీది. మరి అక్కడ ఎంతో మంది భూ నివాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు. 40,000 మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ. ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు, ఎవరైతే జాగా కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇందిరా మిల్లు కానీ ఎక్కడ డబ్బులు ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసి ప్రక్షాళనను, మూసి పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు మంచారు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే, మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసి కుప్పగా ఉండాలి. ఇలా మా మూసి ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అక్కడ నుండి జబ్బులు గాని, అక్కడ వస్తున్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి, మూసిని పునర్జీవం తేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరుగార్చే విధంగా ఇలా దొంగ దీక్ష చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ చూస్తున్నాం. ఒక్కరోజు కాదు నువ్వు చేసేది, 3 నెలలు నువ్వు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడిని. లేకపోతే డ్రామాల కోసం, మీడియా మిత్రులకు, మీడియా కోసమే చేస్తున్న నాటకాలు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే. మూసి పునర్జీవం కోసం బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.